షీట్స్‌ని మనం ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే ఎలా షేర్ చేయాలో చూపిస్తాను చూడండి. మనం ఎక్కడ క్లిక్ చేసినా సరే సింబల్ అనేది టిక్ సింబల్ అనేది కనిపించేస్తది. మనం అది సేవ్ చేసేసుకుంటే మనకి డేటా అనేది సేవ్ అయిపోతుంది. అప్పుడు పైనున్న ప్లస్ సింబల్ అనేది క్లిక్ చేస్తే మనం ఎవరికైతే పంపించాలో వాళ్ళకి అక్కడ మనం పంపించుకోవచ్చనమాట. పీపుల్‌ని యాడ్ చేసుకొని మనం డేటాని సెండ్ చేసుకోవచ్చు. ఇలా మనం డేటాని సెండ్ చేసుకుంటాం. ఇప్పుడు టెక్స్ట్‌ని కలర్‌లోకి ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ టెక్స్ట్ అనే దాన్ని సెలెక్ట్ చేసాం. ఏ సింబల్ కనిపిస్తుంది కదండీ! అది టెక్స్ట్ కలర్ అనమాట. మనం ఏ కలర్‌లోకి అయితే చేంజ్ చేసుకుంటామో డేటాని సెలెక్ట్ చేసిన డేటా అనేది ఆ కలర్‌లోకి చేంజ్ అవుతుంది. అలా మనం డేటా అనే దాన్ని సేవ్ చేసుకోవచ్చు. అండ్ కలర్ అనే దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు తెలిసినవే కదండీ! బోల్డ్, ఇటాలిక్, అండర్‌లైన్ ఇవన్నీ చెప్పాను కదండీ ఆల్రెడీ. సేమ్ యాస్ వర్డ్ లానే ఉంటుంది. ఓకే. థాంక్ యూ.